కావ్య రాజుకు ఫోన్ చేసి ఆఫీస్ పని మీద లాబీలోనికి వస్తానని చెప్పారు కదా మీరు. ఎందుకు రాలేదు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇప్పుడు కావ్యకి ఏం చెప్పాలా అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం సరేలెండి మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా ఉన్నారు. నేనే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఏం జరిగితే అదే జరుగుతుంది అని చెప్పేసైతే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం మీరు వచ్చేసారా? మీరు రాలేదని నేను ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాను. కానీ మీరు వచ్చిన తర్వాత నేనింకెందుకు వెయిట్ చేస్తాను? నేను ఇప్పుడే 5 మినిట్స్‌లో అక్కడ ఉంటాను సరేనా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. సరే అయితే త్వరగా రండి. ఇంకా ఎందుకు లేటు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు బావ నా దగ్గర నుండి వెళ్ళిపోతాడా ఏంటా? అని చెప్పేసైతే అనుకుంటూ ఏంటి బావ ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళని కలిసేసి ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న యామిని మాత్రం అదేంటి బావ నీతో కలిసి ఉండాలని, నీతో ఎంజాయ్ చేయాలని నేను ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడేమో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నావు. ఇలా నీకు మంచిదేనా అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు మాత్రం లేదు లేదు నేను ఇప్పుడే వచ్చేస్తాను అంటున్నాను కదా! వెళ్ళి వాళ్ళని కలిసి వచ్చేస్తాను అంతే. లేదంటే వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. నీకు తెలియదు అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడ ఉన్న యామినికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ కిందకైతే వస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్, కావ్య వాళ్ళు లిఫ్ట్‌లో వెళ్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావ ఎవరో ఫ్రెండ్స్ అన్నారు. కానీ ఈ కళావతితో వెళ్తున్నాడేంటి? అంటే తినని కలవడానికే వచ్చాడన్నమాట. నాకు తెలియకుండా బావ ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాడో అని చెప్పేసైతే అనుకుంటూ రాజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజ్, కావ్య వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేయడానికి కిందకు వెళ్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న యామిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్